శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకానాథాయ నమ. ప్రేక్షకులందరికీ శుభాశిష్యులు తెలియజేస్తూ, అక్షయ తృతీయ రోజు స్వామికి అంటే పరశురామ అవతారానికి ఏ విధంగా మనం పూజ చేసుకోవాలనేసి ఇప్పుడు మీకు అందరికీ తెలియజేస్తాను. ఇందాక చెప్పుకున్నట్లు శుక్రగ్రహానికి సంబంధించిన అవతారం పరశురామ అవతారం కాబట్టి తెల్లటి వస్త్రం అంటే ఒక హైట్ ఉన్న పీట మీద తెల్లటి వస్త్రం పరిచి ఆ పీట మీద ఒక కలశం పెట్టుకొని అక్కడ గణపతి గౌరీ పూజ చేసుకొని ఆ కలశ ఒక ఆరాధన చేసుకొని అదేవిధంగా నవగ్రహాలకి స్మరిస్తూ వాళ్ళ ఒక చిన్న స్తోత్రాలు మీరు చెప్పుకొని పరశురామ అవతారానికి పూజించుకోవాలి. పరశురామ అవతారం ఫస్ట్ ఆయన ఒక ధ్యాన స్వరూపం, ధ్యాన శ్లోకం మీరు ఆ చిత్రంలో ఉన్నట్టు స్వరూపం ధ్యానం చేసుకొని ఆయనకు ఆవాహన చేసి ఒక ఆసనం మీద మీరు ఆయనకు కూర్చోపెట్టినట్టు భావించి ఆయనకి షోడశోపచార పూజ చేసేసి ఒక లక్ష్మీ గవ్వలు అనేసి మనకు గవ్వలు ఉంటాయి, లక్ష్మీప్రదమైన గవ్వలు. ఆ గవ్వలతో ఒక 5 గవ్వలైనా 7 గవ్వలైనా ఆ స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టి పూజ చేసేయండి. తామరపు గింజల మాల అంటే తామరపు గింజలతో మాల 108 గింజలతో మాల ఉంటుంది. ఆ మాల ఆ స్వామికి సమర్పించండి. తామర పూలు, తెల్లటి తామర పూలు దొరికితే మంచిది. కానీ ఏదైనా తెల్లపు సుగంధమైన పూలు, మల్లెపూలు కావచ్చు, జాజి పూలు సుగంధం ఉండాలి ఆ తెల్ల పూలలో. అలాంటి పూలతో మనకి పరశురామ అష్టోత్తర శతనామాలతో స్వామికి అర్చన చేయండి. పాయస నైవేద్యం ఆవు పాలలో పాయసం చేసి అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేసేసి ఆవు నెయ్యితో ఆయనకి ఆ పాయసం చేసి నైవేద్యం పెట్టండి. ఒక 7 దీపాలు ఆవు నెయ్యితో స్వామికి దీపారాధన చేయండి. ఆ విధంగా స్వామికి పూజ చేసి మీరు అన్ని ఐశ్వర్యాలు మీరు పొందాలని, మీ ఒక వైవాహిక జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులున్నా ఈ ఒక అక్షయ తృతీయ రోజు ఈ పూజ చేసుకుంటే కూడా మీకు ఆ ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీ ఒక వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది. అదే ప్రకారంగా మీకు ఎవరికైనా మ్యారేజ్ అయితే లేదు, మ్యారేజ్ డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళు కూడా ఈ ఒక పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు ఒకసారి జాతక చక్రానికి అనుసరించే మీరు ఈ ఒక పరశురామ పూజ చేసుకోవాలి. ఎందుకంటే మీకు శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడే ఈ ఒక పరశురామ పూజ చేసుకుంటే మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి. అక్షయ తృతీయ రోజు పరశురామ జయంతితో పాటు ఇంకొక విశిష్టత, దశ అవతారాలతో పాటు దశ మహావిద్యల్లో మాతంగి అమ్మవారు జయంతి కూడా అక్షయ తృతీయ రోజు కూడా ఉంటుంది, ఆ రోజే ఉంటుంది. ఆ రోజు కూడా మనకి మాతంగి అమ్మవారికి రాజమాతంగి రజోగుణం కలిగిన అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారికి కూడా మీ యొక్క జాతక చక్రాల్లో గ్రహ పరిస్థితికి అనుసరించి ఆ అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, సతో రజో తమో గుణాల్లో ఏ గుణంలో మనం ఆ అమ్మవారికి ఆరాధించాలనేసి తెలుసుకొని మీరు ఆ అమ్మవారి పూజ చేయండి. సామాన్యంగా నేను రజోగుణంలో పూజా విధానం చెప్తున్నాను. రజోగుణం ఎర్రటి పూలతో, ఎర్రటి వస్త్రాలతో, దానిమ్మ గింజలతో, దానిమ్మ పూలతో కానివ్వండి, దానిమ్మతో కానివ్వండి ఆ అమ్మవారికి అర్చన చేయండి. అంటే మన ఇంట్లో చాలామంది దగ్గర శ్రీచక్రం ఉంటుంది, మాతంగి అష్టోత్తర నామాలు ఉచ్చరిస్తూ ఆ ఒక దానిమ్మ గింజలతో అర్చన చేయవచ్చు. అదే మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఎందుకంటే శ్రీ యంత్రంలో ప్రతి దేవి ఒక శక్తి ఉంటుంది కాబట్టి శ్రీచక్రానికి ఆ విధంగా మనం చేసుకోవచ్చు అర్చన. మాతంగి అమ్మవారికి కూడా ఆవు నెయ్యితోనే దీపారాధన చేసుకోండి. ఒక 5 దీపాలు ఆ అమ్మవారికి దీపారాధన చేయండి. ఈ విధంగా మాతంగి అమ్మవారి పూజ కూడా అక్షయ తృతీయ రోజు మీరు చేసుకుంటే మంచి ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.